అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 5 కొడుకులు. ఒకరోజు వాళ్ళు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వేట పూర్తయ్యాక 5 చేపలు పట్టుకొచ్చారు. ఆ చేపలను మంటలో వేయగా ఒక్కొక్కటి బాగానే కాలిపోయింది. 4 చేపలు బాగానే కాలిపోయాయి. ఒక చేప మాత్రం కాలలేదు. రాజు ఆ చేప దగ్గరికి వెళ్లి అడిగాడు. రాజు, ఓ చేప, నువ్వెందుకు కాలలేదురా? చేప, మహారాజా, నా మీద మంట పడకముందే ఈ గడ్డివాము అడ్డుగా నిలిచింది. రాజు గడ్డివాము దగ్గరికి వెళ్లి అడిగాడు. ఓ గడ్డివాము, నువ్వెందుకు అడ్డంగా నిలిచావు? గడ్డివాము, మహారాజా, ఆవు నన్ను తినలేదు. రాజు ఆవు దగ్గరికి వెళ్లి అడిగాడు. రాజు, ఓ ఆవు, నువ్వెందుకు గడ్డి తినలేదురా? ఆవు, మహారాజా, పాలేరు నాకు మేత పెట్టలేదు. రాజు పాలేరు దగ్గరికి వెళ్లి అడిగాడు. రాజు, ఓ పాలేరు, నువ్వెందుకు ఆవుకు మేత పెట్టలేదురా? పాలేరు, మహారాజా, నా వేళ్లను చీమ కుట్టేసింది. రాజు చీమ దగ్గరికి వెళ్లి అడిగాడు. ఓ చీమ, నువ్వెందుకు పాలేరు వేళ్లను కుట్టావు? చీమ, మహారాజా, నా గూటిలో వేళ్లు పెట్టాడు, అందుకే కుట్టాను. కారణం తెలుసుకున్న మహారాజు మరియు అందరూ ఒక్కసారిగా పెద్దగా నవ్వేశారు. ఇలా ఒక చేప కాలకపోవడానికి చివరికి ఒక చిన్న చీమ కారణమై. ఒక పని పూర్తవాలంటే దానికి చాలా మంది సహకారం అవసరం. ఎవరి పని అయినా చిన్నదని తక్కువదని చూడకూడదు. ప్రతి ఒక్కరి సహకారం విలువైనదే. Subscribe to NSC Kids Learn and Fun.